జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవనంలో మాజీ మంత్రివర్యులు తాటిపత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికే దిక్చూసి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి అని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పాలన దేశానికే ఆదర్శం. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని పిలుపు. ఇంద్రభవనంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు. కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు తాటిపత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. ఐ ఐ కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, ఐ ఐ కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఐ ఐ కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, ఐ ఐ కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇందిరా భవన్లో నిర్వహింపబడుతున్నటువంటి యొక్క వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మా తల్లులు, ఆడబిడ్డలు, అభిమానులు అందరికీ నేను రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఒక కళగా మిగిలిపోతుందని భావిస్తున్నటువంటి తరుణంలో ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చబడే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మత్యాగాలు, బలిదానాలకు ఒక ముగింపు పలికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబడటం, రాష్ట్రం ఏర్పాటు కాబట్టి తదుపరి ఏదైతుందో అందరూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పని భావించడం, ఆశించడం. కానీ ఏదైతుందో మరి ఆనాడు ఒక ఉద్యమ నాయకుడిగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి మరి అవకాశం లభించటం, 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కానీ మరి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోవడంతో ప్రజలు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇవాళ ఏదైతుందో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఊహించి కూడా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి సోనియా గాంధీ గారికి ఒక విధమైనటువంటి ఒక కానుకగా, కృతజ్ఞతగా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలిసిందే. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో యావత్ భారతదేశంలో భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం, అక్కడ కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి యువకుడు, ఆనాడు ఒక ప్రజల్లో విశ్వాసం నింపే విధంగా వీళ్ళొక మార్పుతో ఏదైతుందో ప్రజానీకానికి ఒక నూతన ప్రభుత్వాన్ని పోతుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక విశ్వాసాన్ని నింపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది మరి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదంటున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు వారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తించడంతో ప్రజాయిష్టం మేరకు వారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడం, అతి పిన్న వయసులో వారు ఏదైతుందో వీళ్ళు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడమే కాకుండా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, ప్రజల సౌకర్యాల కల్పన ప్రధాన బాధ్యతగా ఎంచుకొని వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు మొత్తం దేశంలో ఎక్కడ కూడా మరి అమలు చేపట్టబడడం లేదు అంటే అతిశయోక్తి కాదు చెప్పండి.
వీళ్ళ మహిళలకు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా, మహిళల ఆడబిడ్డలకు ఏదైతుందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పింప చేయటము మొదటి దేశంలో ఎక్కడ లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రం చెప్పండి.